ఇంక ఈ ముచ్చట్లే కాదు ప్రతిరోజు లేక లిలిపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మీకోసం. మరి అవి కూడా చూసారుగా. ఇల్లు బ్యాంకులు దుక్నాలే కాదు ఆఖర్కు అంగన్వాడీ సెంటర్లను కూడా ఇడిచిపెడతలేరు కదా దొంగ బద్మాష్గాన్లు. ఇగో వికారాబాద్ జిల్లా రాపోలున్న 2 అంగన్వాడీ సెంటర్ల అద్దుమరాత్రి పూట పోయి చోరీ చేసిండ్రు. మరి కిరాణా దుకాణాలకు పోయి సామాన్లు కొనుక్కునే బదులు అంగన్వాడీ సెంటర్లకు కన్నం ఎత్తే కావలసిన సరుకులన్నీ ఫ్రీగానే అత్తాయి అనుకున్నారో ఏందో గాని రాత్రి పూట అంగన్వాడీ సెంటర్ల తాళాలు వలగొట్టి సామాన్లు మాయం చేసిండ్రట. గిట్లా ఈ రోజు సెంటర్ లో దొంగలు పడ్డారు. మా సెంటర్ నుండి 75 కిలోల బియ్యము, 20 ట్రేల గుడ్లు, 1 కాటన్ పాలు, ఇంకా మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి పడేసింది. మా దగ్గర నైట్ మా సెంటర్ లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు. 16 కేజీల ఆయిల్, 22 కేజీల పప్పు, అలాగే మురుకులు ఇవన్నీ దొంగతనం జరిగింది. ఇగి ముచ్చట మీద ఆడున్నోళ్ళు పోలీసోళ్లకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఆఖర్కు పిలగాండ్లకు పెట్టే గుడ్లు బియ్యం పప్పులు కూడా ఇడిచిపెడతలేరు. ఏం దొంగలరా నాయన.